విద్రోహి మా సుబ్రహ్మణ్యం గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. రవిప్రకాష్ గారు లీడ్ రోల్. అందులో నాకు వారికి సుపీరియర్ గా చేసే అవకాశం వచ్చింది. ఇది మనకు తెలుసు, ఈ రోజున మైనర్ బాలికల పైన రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8th క్లాస్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి పైన నారాయణరావు అనే అతను మన ఆంధ్రాలో జరిగితే అతను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే సూసైడ్ చేసుకున్నాడు. సేమ్ అటువంటి ఇన్సిడెంట్స్ ఈ సినిమా ఆల్మోస్ట్ 2 years బ్యాక్ తీయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏదైతే సినిమాలో ఉందో ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం. ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అరాచకాలని కళ్ళకు కట్టినట్లు చూపించి దానికి ఒక పరిష్కారం కూడా చూపించారు. అలాగే విద్రోహి 2 అంటూ ఎండ్ కార్డు వేశారు. మరి చూడాలి విద్రోహి 2 ఎలా ఉంటుందో. ఎనీవే, మాకు ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చి మాతో మంచి పెర్ఫార్మెన్స్ చేయించినటువంటి మా సుబ్రహ్మణ్యం గారికి, అలాగే నాతో పనిచేసినటువంటి నటులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సో విద్రోహి ఎప్పటి నుంచో, ఇందాక మన కోటేశ్వర గారు చెప్పినట్టు ఎప్పుడో చేసాం ఈ సినిమా. ఇప్పుడు రిలీజ్ అయింది ఫైనల్ గా. నిజంగా జెన్యున్ గా నేను చెప్పేది ఏంటి అంటే, ఇలా ఇంత బాగుంటుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. బిఎస్వి మా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ మా బిఎస్వి గారు. సో యాక్చువల్ గా బిఎస్వి సో యాక్చువల్ గా నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ, ఎడిట్ చేసిన తర్వాత కూడా ఒక కాపీ చూసుకున్నప్పుడు కూడా నాకు డెఫినెట్లీ ఆడియన్స్ తోటి కలిసి చూసేటప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటది అనే ఒక దీని మీదే మనం చూస్తాం. కాబట్టి అందరూ చాలా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. ఎవరు మధ్యలో లేసి వెళ్ళిపోవడం కానీ ఇలాంటిది అస్సలు జరగలేదు. నేనే ఆశ్చర్యపోయాను, ఏంటి ఎవరు లేసి వెళ్ళట్లేదు, నిజంగానే సినిమా బాగుందా ఏంటి అని నేనే ఆశ్చర్యపోయాను. సో ఆ క్రెడిట్ మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ బిఎస్వి గారికి వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఇంత చక్కటి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు. డెఫినెట్ గా నేను కూడా న్యాయం చేశానే అని నేను అనుకున్నాను. సో డెఫినెట్లీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఎంతో గ్రిప్పింగ్ గా ఉంది. జెన్యున్ గా నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్తున్నాను. సో మీరందరూ కూడా చూస్తారు, చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫిట్నెస్ సీక్రెట్ అంటే ఏం లేదు, మనసులో కొంచెం జాగ్రత్త ఉండాలి. అమ్మో ఏమన్నా ఎక్కువ తినేసామా, కొంచెం ఎక్కువ తింటే నెక్స్ట్ డే వర్కౌట్ జాగ్రత్తగా చేసుకోవాలి అనేది, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ. రెగ్యులర్ అన్నం, పప్పు తోటకూర సో ఇవే తింటారు అనమాట. నాన్ వెజ్ తింటాను కానీ అంటే ఫుడ్ లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. డెఫినెట్లీ దీని గురించి మంచి డీటెయిల్ డిస్కషన్ ఒక రోజు పెట్టుకుని మీడియాలోనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చూసారు, మీ అందరు కూడా ఇంత ఓపిక్ గా ఇంకా ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు అంటే డెఫినెట్లీ సినిమా బాగానే ఉంది అనే నమ్మకం కూడా కలుగుతుంది మాకు. అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. పర్సనల్ గా చాలా నచ్చింది అండ్ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా నచ్చిందనే చెప్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ డైరెక్టర్ గారికి నా పర్సనల్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ రవి గారు ఫర్ మేకింగ్ ఇట్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ అఫ్ కోర్స్. నన్ను నేను పర్సనల్ గా స్క్రీన్ పైన చూసుకున్నాక దట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండ్ అది నేను ఐ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ వర్డ్స్. మా వరకు 100% న్యాయం చేసాం. అది ఆల్రెడీ చూసిన ఆడియన్స్ తెలుస్తుంది. మిగిలిన ఆడియన్స్ కూడా ఇది చిన్న సినిమా అని అనుకోకుండా థియేటర్కి వచ్చి చూస్తేనే కదా మేమేం చేసామో తెలియడానికి. 10 మంది వస్తే 100 మందికి చెప్తారు, 100 మంది వస్తే 1000 మందికి చెప్తారు. ముందు 10 మంది రండి, తర్వాత 100 మంది వస్తారు, తర్వాత 1000 మంది వస్తారు. ప్లీజ్ ముందు 10 మంది వచ్చి చూడండి, మీరే 100 మందికి చెప్తారు. ప్లీజ్ థియేటర్కి వచ్చి చూడండి. అన్న సినిమా మాత్రం బాగుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో థ్రిల్లర్, సస్పెన్స్ ఇవన్నీ చాలా జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి దాని బేస్ చేసుకునే వచ్చింది. సో దాంట్లో నేను ఒక క్యారెక్టర్ చేశాను. సో థ్యాంక్ యూ డైరెక్టర్ సార్. అంతా బాగుంది, స్టోరీ అందరికి నచ్చింది. సో మీరు కూడా తొందరగా థియేటర్స్కి వచ్చి సినిమాని చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీలో క్యారెక్టర్ చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా ముందుకెళ్తుంది సినిమా కూడా. మా డైరెక్టర్ గారు కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి సినిమా ఒక ట్రాక్ లో పెట్టి చేశారు. షూటింగ్ కూడా చాలా కష్టపడి బాగా చేశారు. మీలాంటి వాళ్ళు బాగా ఆదరిస్తే ఈ సినిమా చాలా బాగుంటుందండి. ఈ సినిమా కూడా ఇప్పుడు నేటివిటీకి తగ్గట్టు, ఇప్పుడు సిచ్యువేషన్ దీనికి తగ్గట్టు ఈ సినిమా కూడా ఉంటుందండి. చాలా ఈ సినిమాతో కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు. చాలా మా డైరెక్టర్ గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి, ప్రొడ్యూసర్ కూడా చాలా ఇదిగా చేశారండి.